కేఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు శివరుద్ర సాధువు గారు, చంద్రారెడ్డి గురూజీ గారు, సప్తఋషి ఆశ్రమం ఫౌండర్ వారు, ఇక కాశీ విశ్వనాథ సేవా సమితి శివస్వామి గారు మన స్టూడియోకు విచ్చేసి ఉన్నారు. అసలు సనాతన ధర్మాన్ని వీరు ఎలా కాపాడాలి అనుకుంటున్నారు? సనాతన ధర్మం అంటే అసలు ఏమిటి? హిందువులందరినీ ఒకే తాటిపైన ఉంచి సనాతన ధర్మాన్ని కాపాడడం అనేది వీరికి సాధ్యమవుతుందా అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శివరుద్ర గురూజీ గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకేనండి. యాక్చువల్గా సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు పెట్టిన ఫౌండేషన్ కూడా దాని పేరు మీద పెట్టాడు. సనాతన ధర్మం అంటే అసలు ఏంటండి? సనాతనం అనేది చాలా మంది యువకులు తెలుసుకోవాల్సిన సమయం. సనాతనం అంటే చాలా మంది ఏంటనుకుంటారంటే అదొక శాస్త్రం అని, అదొక వేదం అని, అదొక పురాణం అని అనుకుంటూ ఉంటారు. అంటే అది ఏమన్నా రాసి ఉండేమో, ఒక డిక్షనరీ లాగా కానీ ఒక పుస్తకం లాగా ఉందేమో అని అనుకుంటారు. యాక్చువల్లీ సనాతనం అంటే మన వంశ ఆది బీజం నుంచి ఉన్న అత్యంత పురాతనమైన సంస్కారం. అంటే పాటించడం. ఏం పాటించాలి? గౌరవించాలి. ఏం గౌరవించాలి? ఎవరిని గౌరవించాలి? అవతల వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి? నీ నియమాల నిబంధనలు ఏ విధంగా పాటించాలి? కుటుంబంలో గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? ఆడపిల్లలని మరియు ఆ కుటుంబంలో ఉన్న సౌభాగ్యవతిని, అమ్మని నాన్నని ఎలా గౌరవించాలి? అంటే ఇది సనాతనం అనేది ఏంటంటమ్మా, ఒక ఆది బీజం అనేది. అంటే ఇది పుట్టింది, ఎక్కడో పుట్టిందని ఎవరికి తెలియదు. ఆది బీజం అని ఎవరిని అంటారు అంటే, ఒక వంశాన్ని నడిపించే ఒక ఎవరో ఒక కారణ జన్ముడి అనువుగా పుట్టిన వాళ్ళందరినీ ఆది బీజం అంటారు కదా. అలాగా ఈ సనాతనం అనే పేరు వచ్చింది ఎవరికి? కేవలం ఒక హిందువులకి. ఆ హిందువులకి ఎందుకు వచ్చింది? హైందవులము మనందరం కదా. ఆ హైందవులు ఏం చేస్తున్నారు అంటే, ఇతిహాస పురాణాలు, శాస్త్రాలు, శాస్త్ర గ్రంథాల్లో ఏ గ్రంథంలో తీసుకున్నా కూడా మన భారతీయ చరిత్ర చాలా 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 లక్షల సంవత్సరాల క్రితం. మిగతా ఏ మతాన్ని ఏ కులం తీసుకున్నా ఒక వయసు అనేది చూపిస్తూ ఉన్నాం, మన దానికి చూపించట్లేము కదా. కాబట్టి దీన్ని సనాతనం అంటారు. అంటే ధర్మ పరిరక్షణ ఏంది? సనాతన ధర్మ పరిరక్షణ అంటే, సనాతనం అనేది నువ్వు నేను పుట్టక ముందు నుంచి తరతరాల 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 నుంచి పాటిస్తూ వస్తున్నది. ఈ మధ్య కొంచెం పట్టాలు తప్పింది. ఎలా తప్పింది? సంస్కారం లేకుండా గుడులు గోపురాలపై జరుగుతున్న ఏదైనా దాడుల గురించా, లేకపోతే హిందువులను తక్కువ అంచనా వేసేసి ఏదైనా మతోన్మాదం చేస్తున్న ప్రయత్నమా అన్న కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన మతాలు, మన కులాల గురించి గొప్ప అనేది పక్కన పెట్టేసామా, మనము సనాతన అన్న వర్డ్ కాడికే రావాలి అంటే గుణగణాలను చూపించడమే సనాతన ధర్మం. ముఖ్యంగా అంటే హిందూ మతం యొక్క గుణగణాలు చూపించడం, హిందూ మతం వాళ్ళే మాత్రమే సనాతన ధర్మం అని అంటారు అని ఇంకొకటి కూడా అని అనవచ్చును. అది మానవుడి యొక్క గుణగణాలని కాపాడేది సనాతన ధర్మం. ఇప్పుడు నీ దగ్గర అమ్మ నీ యొక్క జీవన శైలి ప్రక్రియ బాగులేదనుకుందాం, నువ్వేం చేస్తావు? నీవు ఎలా ఉన్నావో అలాగే వేరే వాళ్ళని సిద్ధం చేయగలుగుతావు. కానీ నీకు ఒకవేళ గుణగణాలు, మంచి చెడు అన్ని కార్యక్రమాలు ఉన్నాయనుకో అమ్మ, అంటే నీ యొక్క ఎవరైనా తల్లిదండ్రులు మంచి బుద్ధులు నేర్పిస్తే నువ్వేం చేస్తావు? అది ఒక 10 మందికి చేర్చగలవు కదా. ఇప్పుడు అలా 30 సంవత్సరాల నుంచి తప్పాము కదా. ఇప్పుడు గుణగణాలు లేవు. యువకులు చాలా చెడ్డ దారిలో వెళ్తూ వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అనేవాళ్ళు. ఒకప్పుడు అలా చెప్పేవాళ్ళ అమ్మ. ఒక గురువు ఉండేది, భయపడేవాళ్ళు, ఒక కుటుంబం ఉండేది, ఒక దెబ్బ పడుతున్న భయం ఉండేది. సాయంత్రం కూడా అన్నం తినే వాళ్ళకు కూడా ఒక కొన్ని విషయ వివరాలు అప్పచెప్పిన తర్వాత, నువ్వు అది రాసిన తర్వాతనే నీకు అన్నము, నువ్వు ఆ పని చేసిన తర్వాతనే ఇది పెడతాము, నీళ్లు తేవాలి, ఇట్లా కొన్ని ఉండేవి కదా. ఇప్పుడు అవి లేవు. అంటే ఎన్విరాన్మెంట్ లో ఫెసిలిటీస్ ఎక్కువైపోయి మనిషి శత్రువులాగా చూసుకుంటున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా అంటే, ఈ రోజు కాకపోయినా నువ్వు 1000 ఏళ్ళకైనా చావు ఖాయం మనకు రాసింది. కానీ పుణ్యం ఎక్కడుంది? పుణ్యం ఎక్కడి నుంచి రావాలి అని అంటే, ఈ రోజు నీ గుడుల పైన, నీ గోపురాల పైన జరుగుతున్న విషయం పక్కన పెట్టి, నీ శరీరానికి ఏం రక్షణ ఉంది? ఇక్కడ విచక్షణారహితంగా చేస్తున్న నీ యొక్క ఈ హైందవ మతాల మీద జరుగుతున్న ఏదైనా దాడులైనా ఇంకేదైనా పక్కన ఆలోచన వేరే డీప్గా తీస్తే అమ్మా, నిన్ను నీవు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈరోజు. ఉదాహరణకమ్మా, వాయనాడులో ఒక మహా విపత్తు జరిగింది కదా, చాలా మంది చనిపోయారు. తర్వాత విజయవాడలో గుడి విషయంలో బాగా నీళ్ళు వచ్చాయన్నారు కదా. ఆ తర్వాత ఉత్తరాఖండ్ మునిగింది. అలా అలా ఈ ప్రకృతి పనులే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాలు కదా సార్, దానికి సనాతనం క్లారిటీ. ప్రకృతి పనులు ఒక్కసారి మనిషి చేస్తున్న పైశాచికమైన పనులు లెక్క పెడదాం. ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేశారు? 11 మంది చిన్న చిన్న ఆడపిల్లల్ని ఏం చేశారు? ఆటోలో తీసుకెళ్ళి ఏం తీసుకొచ్చారు? ఇలా తీసుకొచ్చారు. ఇవన్నీ సనాతనమేగా. మరి ప్రకృతి చేస్తుంది ఏంటంటే, మీరు చేయలేని పనులు నేనేం చెయ్యాలి అని దాక్షిణ్యాన్ని చూపిస్తూనే వస్తూ ఉంది కదా. మరి నువ్వు ఆడపిల్లల పైన కానీ, చిన్నపిల్లలు కానీ, కుటుంబాలు కానీ ఎవరినైనా కూడా రోడ్డున లాగేసేసి
న్యాయమే జరిగింది సమాజంలో మనం ఉండి రేపటి రోజు ఎవరికి భావి తరాలకు ఏ విషయం వివరణ ఇస్తాము నువ్వు అన్నావు ఏమన్నా అంటున్నారంటే మీరు ఇప్పుడు అది ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు ఇంక మొదలు కాలేదు. వాయనాడులో తవ్వకూడదు అని చెప్పారు వాళ్ళు అక్కడ పిల్లరింగ్స్. తవ్వింది ఎవరు? మనుషులే కదా. మరి సనాతనం ఎక్కడికి వెళ్ళింది? విజయవాడలో 100 హెక్టార్లు మీరు కట్టకూడదు, అక్కడ పంట పొలాలలో ఉండాలంటే ఎవరు బిల్డింగ్లు ఏమన్నారు? మరి అక్కడ రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మరి మానవులదా ప్రకృతిదా తప్పు? అఫ్ కోర్స్ సార్ మానవులది, కానీ మానవులది. సనాతనానికి దానికి సంబంధం సనాతనానికి ఏంటి? అంటే నీ గుణగణాలని, నీ యొక్క తెలివిని, నీ యొక్క ఆ ఇంటి బాధ్యతలని నీవు స్వీకరణ చేయకుండా ఉంటే, ఈ రోజు బంగ్లాదేశ్ లో ఒక విషయం వివరణ జరిగింది, హిందువులపైన హిందువులపైన దాడి. సనాతన ధర్మం అనేది ఎందుకంటే మన నైతిక విలువలని, మన నైతిక శక్తులను మనం ఎందుకు కాపాడుకోవట్లేము అంటే నీ యొక్క బుద్ధి, నీ యొక్క రీతి అనేది ఎందుకు అదుపు తప్పింది ఇక్కడ? ఇప్పుడు గుడులపైన గోపురాలపైన జరిగిన తర్వాత, ఆడపిల్లలపైన ఏదో జరిగిన తర్వాత, బంగ్లాదేశ్ లో ఏదో జరిగిన తర్వాతనే కొంతమంది వ్యక్తులు ఎందుకు బయటకు వెళ్ళారు? ఇంతకుముందు హిందువులు ఎవరు బయటకు రాలేరు అంటే ఈ పీఠాధిపతులు కానీ, మఠాధిపతులే కానీ, స్వామిజీలే కానీ ఎవరు కూడా బయటకు ఎందుకు రాలేరు? ఈ మధ్య ఎందుకు వస్తున్నారు? ఒక నెల 2 నెలల క్రితం నుంచి బయలుదేరారు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంది, మనల్ని మనం కాపాడుకోవాలి అనేది బయలుదేరారు. మీరు అనేది ఏంటంటమ్మా, సనాతనం అనేది ఎందుకు అంటున్నాం అంటే, ఒరే నాయన మన భారతదేశం అంటే ఇది, మన చరిత్ర అంటే ఇది. ఇంతకు ముందుకు కూడా ఎందరో రాజులు, మహారాజులు, వీరులు, మహావీరులు వచ్చి మనకి ఎన్నో గుణపాఠాలు ఇస్తే ఈరోజు నీవు నేను ఈ ఊపిరి పీల్చుకుంటున్నాం, ఈ తిండి తింటున్నాము, ఒక పవిత్రత ఉన్నది కదా. మరి నీవేం కాపాడుతున్నావు, నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇస్తున్నావు అనేది సనాతన ధర్మంలో రాసి ఉంది. సనాతన ధర్మం ఎక్కడ రాసి ఉంది? మనుశాస్త్రంలో రాసి ఉంది. మనుశాస్త్రం ఎక్కడ ఉంది? మన మానవ శాస్త్రంలో రాసింది. మానవ శాస్త్రం ఎక్కడ ఉంది? ఇతిహాసాలు, పురాణాల్లో, తాళపత్రాల్లో రాసింది. తాళపత్రాలు ఎవరు రాశారు? ఒక మనిషికి ఆయన తాళపత్రాలు దేవుళ్ళు రాశారు. మీకు తెలుసా అమ్మా? రుజువు చేసి మరీ చెప్పొచ్చు. ఇవన్నీ మనకి దేవుళ్ళు ఎందుకు రాసిచ్చారు? ఇవన్నీ ఎందుకు పాటించమని అన్నారు? ఇవన్నీ అంటే భావి తరాలకి ఉపయోగపడేటి ఇవన్నీ సంసిద్ధం చేసి ఒక నలంద విశ్వవిద్యాలయం, ఒక తక్షశిల విశ్వవిద్యాలయంలో గురువులు, సప్త ఋషులు, మహారుషుల ద్వారా జ్ఞాన సంపదకు ఇచ్చారు వాళ్ళంతా. ఈ రోజు జ్ఞానం ఎక్కడుంది నీకు? ఆడపిల్లలని నీవు ఏదో చేయడానికి కానీ, జ్ఞానం మద్యం తాగిన తర్వాత నువ్వు కామం కోసం అని చెప్పేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, అంటే ఇన్ని గుణగణాలు కోల్పోయిన నీవు సనాతన ధర్మంలో ఆది బీజంలో రాసి ఉన్న మహాక్షేత్రాలను ఎలా పాలించాలో, గుడులు గోపురాలను ఏ విధముగా రక్షించుకోవాలి, కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలి, ముఖ్యంగా సౌభాగ్యవతులని ఒక ఆడపిల్లని ఏ విధంగా కాపాడుకోవాలని అన్న ఆ పదం పేరే సనాతన ధర్మం. ఎలా కాపాడతారు? దాని విలువలు ఏమిటి అని అన్నారు అనుకో అమ్మ. కాపాడడం కాదు అక్కడ, నీవు కూడా భాగస్వామి కావాలి, నేను భాగస్వామి కావాలి. ఇది మెల్లిగా 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 ఒక మహా ఆకాశం అంతా అయితేనే మనల్ని మనం కాపాడుకుంటాం. ఇక్కడ సనాతన ధర్మం అని ఎందుకు చెప్తున్నారంటే అమ్మ, నిన్ను నీవు కాపాడుకోవడమే సనాతన ధర్మం అంటున్నాం. ఈ రోజు నిన్ను నువ్వు కాపాడుకునే పరిస్థితుల్లో లేవు, వేరే వాడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని నాశనం బట్టి నీకు. మరి నీ దీంట్లో ఎంతమంది బలి అవుతున్నారమ్మా? అభంశుభం తెలియని వాళ్ళు బలి అవుతారు, అమాయకులు బలి అవుతారు, తెలివైన వాళ్ళు బలి అవుతారు. మొత్తానికైతే ఏదో విధంగా దెబ్బ పడుతూ ఉంది కదా. ఇంకా మరి ఎప్పుడు మేల్కొంటాం? మనది ఋషి పరంపర అని మీకు తెలుసు కదా. ఋషి పరంపరలో మరి ఋషులు ఎక్కడ ఉన్నారు తల్లి? ఋషులు ఉన్నారా ఎవరైనా? ఋషులు ఎవరు లేరు. గురువులు ఉన్నారన్నారు, గురువులు కూడా మన దగ్గర ఉన్నారు. గురువులు ఉన్నారా తల్లి? ఈ రోజుల్లో అందరూ జీతాలకు మాత్రమే పనిచేస్తున్నారు. మీరు అన్నట్టుగా సనాతన ధర్మం అనేది వెరీ లాంగ్ వే. అది ఇంకా ఆ లాంగ్ వే మేము ఇప్పుడు ట్రై చేస్తే 25 ఏళ్ళకి వస్తుంది. మీరు అన్న సనాతన ధర్మం రావాలి అంటే అమ్మ ఒక కొత్తోడు పుట్టాల్సిందే దాన్ని పాటించడానికి. ఎందుకంటే తల్లిదండ్రులకి ఓపిక లేదు, వచ్చిన ఆడపిల్లకి ఓపిక లేదు, పురుషుడికి ఓపిక లేదు, మానవ శరీరంలో ఎవరికి ఓపిక లేకపోతే గుడిలకు ఎంతమంది వెళ్తున్నారు? అబ్సల్యూట్గా చెప్పి చూడండి అమ్మ, గుడిలకు వెళ్ళేదే 5-10% మంది. అంటే 90% మంది ఎందుకు వెళ్తలేరు గుడిలకి అని అంటే టైం లేదు వాళ్ళ దగ్గర. మరి టైం లేనప్పుడు నీకు ఏం పని ఈ భూమండలంలో? మరి ఈ గాలి ఎలా పీల్చుకుంటున్నావు? ఎవరిచ్చారా గాలి? ఈ నీరు ఎలా తాగుతున్నావు? ఎవరిచ్చారా గాలి? ఈ మంట అంటే ఈ గాలి, ఈ తిండి వండారని ఎవరు చేశారు? ఆ ఆకాశం, ఈ భూమి ఎవరిది? 5 పంచభూతాలది కదా. మరి పంచభూతాలని కాపాడుకోలేని నీ యొక్క మానవ శరీరము మరి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పకపోతే ఏం చెప్తారు చెప్పమ్మా? పంచభూతాల నుంచి వచ్చేటిగా ఇవన్నీ. డబ్బు మాత్రమే మనం సంపాదిస్తున్నాం, పుణ్యం సంపాదిస్తున్నాం అమ్మ. పుణ్యం సంపాదించకపోతే భవిష్యత్తు లేదు కదా తల్లి. ఆ భవిష్యత్తు ఏమిటి అనేది ఈ మధ్య చూసాం మనం 2-3 నెలల్లో ఏం జరిగిందో. మీకు కూడా తెలుసు, గతంలో 2-3 ఇంటరాక్షన్స్ ఇచ్చాం మనం. అలాంటి విషయాలు రాను 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 ఎక్కువైతే మరి ఏమిటి పరిస్థితి? రక్షణ పోయినట్టే కదా మన చరిత్ర. ఆ రక్షణ పోకూడదు అన్న ప్రయత్నంలోనే ఈ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అనే ఒక నిర్ణయం తీసి దాని సమావేశాలను ఏర్పరిచి చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ గుడులు గోపురాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఫౌండేషన్స్ ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయమ్మా, చాలా స్థలాలు ఉంటాయి, అక్కడ అందరినీ పిలిచి ఆ రోజు అందరికీ ఈ విధంగా చేసుకోవాలని చెప్పడం మనకి ఇప్పుడు మొదలు పెట్టాము. ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, సమ్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే కొన్ని మతాల వాళ్ళే కొన్ని సమావేశాలు ఇస్తారు. మీరు గమనించండి. అలాంటిది కాకూడదు అంటున్నామమ్మా. హిందువులందరూ ఏకం కాకపోతే
నీ గుడి నా దేవుడు నీ దేవుడు అని ఏ మఠాధిపతి ఆ మఠాధిపతి ఏ గురువు చేసుకుంటే మరి మనం ఎలా ముందుకు వెళ్తాం చెప్పండి. మీరన్న సనాతన ధర్మం అనేది పాటించడం ఒక శరీరానికి నిర్ణయం అన్నమాట. సనాతన ధర్మంలో కొంతమంది మహర్షులు ఏం చెప్పారంటే ఆది అంతం లేనిది సనాతన ధర్మం అంటారు. దానికి ఆది అంతం అనేది ఎందుకు లేదంటమ్మా, నువ్వు పాటించినంత వరకే అది ఆది అంతం కనబడదు. దానికి పాటించాలని పరమాత్ముడు మనకు ఇచ్చిన మహా ఆయుధం ఉంది. అదమ్మా మీరు అన్న విషయం. గురుగారు ఇన్ని రోజులు అసలు మీరు ఎక్కడ పోయారండి? గత ఒక 2-3 నెలలు యాక్చువల్గా ఆ ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగిన తర్వాత అఘోరి వచ్చిపోయిన తర్వాతనే మీరు కనిపిస్తున్నారు. నేను యాక్చువల్గా మేము ముత్యాలమ్మ గుడి దగ్గరనే చూసాను. అఘోరి ఎవరమ్మా? అసలు అఘోరి సంబంధం లేదు. ఆ అఘోరి ఎక్కడి నుంచో వచ్చింది, భక్తికి వచ్చింది, లోక కళ్యాణం. సరే నేను మిమ్మల్ని అక్కడే చూసాను. ఇన్ని రోజులు ఈ సనాతన ధర్మం ఎటుపోయింది, ఈ ఫౌండేషన్ ఎటుపోయింది, మీరేం చేస్తున్నారు? ఇంతకుముందు ఫౌండేషన్స్ ఎక్కడ పోయాయి? ఒక వ్యక్తి ముత్యాలమ్మ గుడి దగ్గర లేకపోతే అమ్మ గుడి దగ్గర వచ్చిన విషయ వివరణలు జరిగాయనంటే అమ్మా, ఇంతకు ముందుకు జరిగిన వివరణలు ఎవరి మతాలకి ఎవరి కులాలకి కావాల్సిన మర్యాద జరిగితే ఇక్కడ మొత్తం హిందువులకి సవాలు జరిగింది. జరిగిన విషయం ముత్యాలమ్మ గుడి దగ్గర మీరు అన్నారు కదా, అక్కడ ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి తన్నాడో చేశాడో తీసేస్తాడో అన్నప్పుడు ఏమైందంటే అమ్మ, అక్కడ పెద్ద ఎత్తున గురువులు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు, తర్వాత వేరే వేరే విధంగా జరిగింది. ఇక్కడ ఆ తర్వాత మన నిర్ణయం బలంగా తీసుకుపోకపోయేసరికి 10 గుడులకి ఇబ్బంది అయింది కదమ్మా. ఎక్కడికి వెళ్ళారు అంటే విషయము ఎవరికి వాళ్ళది జరిగేది, కానీ వేరే వాళ్ళు వచ్చి మనం ఎప్పుడు ఏం చేయలేదు. మనలో మనమే కొట్టక తెచ్చాం. చాలా మంది అయ్యప్ప స్వాములు కొట్టక తెచ్చారు, శివస్వాములు కొట్టక తెచ్చారు, గణేశుడి దగ్గర కొట్టక తెచ్చారు. ఎన్ని విధాలు ఎన్నో గొడవలు అయినాయి అమ్మ. కానీ వేరే వ్యక్తి వచ్చైతే మన విగ్రహాలని మన యొక్క గోప్యంగా మనం పూజించుకున్న ఈ పురస్కారాలను తగ్గలేదు కదా. తగిన తర్వాత సాధువుల ముఖ్య లక్షణం ఏంటంటే భవిష్యత్తుని అంచనా వేయడమే సాధువుల లక్షణం తల్లి. ముఖ్యంగా ఈ రోజు ఇలా జరిగింది, తర్వాత 10 సార్లు జరిగాయి, న్యాయం ఇంకా జరగలేదు కదా, రాను 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 జరుగుతాయో అన్న ఆ యొక్క మైండ్ అంటే ఏదైతే ఉంటుందో మస్తకము ఇప్పుడు మొదలు కాకపోతే మరి భవిష్యత్తులో ఎవరైనా వచ్చి ఏదైనా చేయగలుగుతారు. అంటే మీకు భవిష్యత్తులో హిందువుల పైన హిందూ గుళ్ళ పైన దాడులు జరుగుతాయి, సనాతన ధర్మం పైన దాడి జరుగుద్దని మీరు బయటకు వచ్చారా? అలా కాదు, హిందువులని మనం కాపాడుకోవాలి, అంటే జాగృతి చేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన విలువలు ఇవి, మన నైతికలు ఇవన్నీ, మన శక్తులు ఇవన్నీ చెప్తున్నాం. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు స్వామి అంటే మరి ఇన్ని రోజులు అవసరం రాలేదు కదా. మరి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది 13వ తారీఖు అంటే అమ్మ, దానికి ఒక తేదీ నిర్ణయించారు. శాస్త్ర గ్రంథాలు ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు. అట్లా ఒక దండయాత్ర ఒక మనిషి చేస్తాడని చెప్పి రాసి ఉన్నది కదమ్మా. శత్రువు ఎప్పుడైనా రావచ్చు, వాడు అవకాశం చూసుకొని ఆ శత్రువు ముందు ఎలా వస్తాడు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడమే సాధు లక్షణం అంటున్నాం. మీరు ఈ రోజు ఎందుకు వచ్చారు స్వామి, అంత ముందుకు ఎక్కడ పోయారు మీరు అంటే అమ్మా, ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందంటే అమ్మా, ముందస్తు జాగ్రత్త చెప్తే కూడా వినరు. అరే నాయన మూలంతో దెబ్బ తగులుతుంది అంటే వింటారా? ఏమున్నదని 9 చూసి నెత్తి వల్ల పట్టుకుని వచ్చి కట్టు కడతారు. అంటే ఇక్కడ ఏమైందంటే అమ్మా, రాను అలాంటిదే అయిపోవద్దు పరిస్థితి అన్న ఉద్దేశంగా ఇప్పుడు బయలుదేరాము. అంటే చిన్న మైక్రో లెవెల్ స్టార్ట్ అయింది, ఇంకా మైక్రో లెవెల్ దాకా పోలేదు. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా, గుడుల పైన జరిగిన దండయాత్రకు వెళ్ళలేము. ఇక్కడ మేము మనలో మనకి ఐక్యత లోపించిందని బయలుదేరామమ్మా. ఐక్యత లోపించకపోతే ఆ దండయాత్రలు జరిగేటియా, ఆ గుడుల పైన జరిగేటియా, ఇంకేమేమో ఆడపిల్లల పైన ఏమేమో చేస్తున్నారు కదా. అంటే కొన్ని పర్టికులర్ మతాల ద్వారానే జరుగుతున్నాయి కదమ్మా. అలాంటి ముందు రాకూడదు అన్న ఉద్దేశం మా ఆలోచన అమ్మ. ఈ యొక్క సమావేశానికి కూడా అవకాశం అదే ముఖ్యంగా. చంద్రారెడ్డి గురూజీ గారు, మీరు సప్తరిషి ఆశ్రమం మొదలు పెట్టారు. అంటే మీరు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ దాంట్లో మీరు ఒక మెంబర్. యాక్చువల్గా మీరు నిజంగా హిందువులందరినీ ఒకే తాటిపైన తీసుకొని రాగలుగుతాం, హిందూ ధర్మాన్ని పరిరక్షించగలుగుతాం. యాక్చువల్గా క్రిస్టియన్స్ వాళ్ళు టైంకి పూజలు చేస్తున్నట్టు, ముస్లిమ్స్ వాళ్ళు టైంకి పూజలు చేస్తున్నట్టు, హిందువులను కూడా ఒక ఫంక్షనాలిటీకి ఒక పూజలకి కట్టుబడేలాగా చేయగలుగుతాం అనుకుంటున్నారా? ముందుగా నమస్కారం అమ్మ. ఏఎన్ఆర్ స్టూడియోస్ వాళ్ళు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందు ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఎందుకంటే హిందువులను అందరినీ ఏకం చేస్తారా ఆర్గనైజేషన్స్ లేదా హిందూ సంఘాలని, లేదా ఇప్పుడు ఎందుకంటే మీరు ఇంతకుముందు స్వామీజీని అడిగారు, అంటే మరి ఇప్పుడు జరుగుతున్న ఇప్పటివరకు ఏం చేశారు, సో ఇప్పుడే వచ్చారు ఒక ఆర్గనైజేషన్ పేరుతోటి. ఎందుకంటే ఈ మధ్యనే మేము కూడా మొదలుపెట్టాం, అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. అంటే హిందువులను అందరినీ చైతన్యం చేయాలని ఒక ముఖ్య కాన్సెప్ట్ తోటి. గతంలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏది రావాలో ఆ టైంలో అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఎవరో ఒకరి ద్వారా ఎప్పుడు ఎక్కడ ఆగలేదు హిందువులు. కాకపోతే ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే హిందువులందరిలో చైతన్యం రాలేదంటే చైతన్యం వచ్చినా బయటికి రావట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఒక 10%, ఒక 10%, 20% మాత్రమే హిందువులు కొంచెం యాక్టివ్గా అగ్రెసివ్గా ముందుకు వచ్చి వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు, చేయలేదు అనేది కాదు.
ఇప్పుడు మేము ఒక కోణంలో చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడైనా ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. హిందువులకు జరుగుతున్న ప్రతి దానిపైన రియాక్ట్ అవుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ అలా చేయడంతో ఒక లిమిటెడ్గా అయిపోతాము. సో అలా కాకూడదు. సో ఇప్పుడు ఎందుకంటే ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అందరినీ కలిపి ఒక చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టాము. ఇప్పుడు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతోటి అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఎదుటి వ్యక్తికి ఒక భయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హిందువులు బయటికి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే భయం. ఎందుకంటే 80% ఎబోవ్ హిందువులకు ఉన్నది ఏంటంటే, నేను బయటకు వచ్చి హిందువులకు పక్కోళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటే నేను రియాక్ట్ అయితే మళ్ళీ నా పరిస్థితి ఏంటి, రేపు ఎవరైనా వచ్చి నన్ను ఏమైనా చేస్తే, లేదా నా ఇంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, లేదా ఆర్థిక పరిస్థితి ఏంటి, లేకపోతే నా జాబ్ పరిస్థితి ఏంటి, అంటే ఇలాంటి భయాలతోటే బ్రతుకుతున్నారు తప్ప హిందువులు బయటకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఏదో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా ఇవ్వాలి. ఎస్ మేము ఉన్నాము మీకు, ఎస్ ఏది జరిగినా కానీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఒక చిన్న కేసు అయిందనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మరి ఎలా, దానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితి కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి, ఒక లా సపోర్ట్ కావాలి. బయటికి వెళ్తే ఏమైనా కేసు పెట్టారనుకోండి, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, కాంప్రమైజ్ అయితే అయిపోద్ది, ఖాళీగా కూర్చుంటే అయిపోద్ది. 2 రోజులు అయితే ఏదైనా నష్టం జరిగితే మళ్ళీ సంపాదించుకున్న భరిస్తాము. అంటే నేను, నాది, నా ఫ్యామిలీ అనే ఒక స్వార్థంతో ఉన్నారు హిందువులు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో రేపటి నాడు మన పరిస్థితి అదే, ఇప్పుడు పక్కోళ్ళకి వచ్చింది, సో వాళ్ళకి కదా వచ్చింది, నాకు కాదు కదా సమస్య ఇదే అనే క్వశ్చన్ సార్ భావన, యాక్చువల్గా ఏంటి అనే అంటే భావన. హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా మతాల వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే యూనిటీగా ఉన్నారు. వాళ్ళు ఈ టైంకి పూజలు చేసుకున్నారు అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పరిరక్షించుకుంటూ ఉన్నారు. ఇంకోటి మరో బంగ్లాదేశ్ అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. హిందువులు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అదే సమస్య అక్కడే. మిగతా కమ్యూనిటీస్ ఏంటంటే వాళ్ళు అగ్రెసివ్గా పోతున్నారు. ఎక్కడున్నా ఒక చిన్న ముస్లిం కమ్యూనిటీ కానీ వాళ్ళకి ఎక్కడ ఉన్నా కానీ ఏది జరిగినా కానీ వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బై బర్తే చిన్నప్పటి వాళ్ళకు వాళ్ళ పూర్వీకులు లేకపోతే వాళ్ళందరికీ నూరిపోస్తూ ఉన్నారు. అంటే హిందువుల పైన ద్వేషాన్ని నింపుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఏది జరిగింది మన వాళ్ళు అట్లా పెంచలే కదా. మన పూర్వీకులు ఏంది భయంతో పెంచారు, భక్తితో పెంచారు, లేదా ఒక మంచితనంతో పెంచారు. ఏది జరిగినా కానీ అంటే ఇలాంటి భావనతో ఎప్పుడైతే మనం పెరిగామో, అటువంటి వాతావరణంలో పెరిగినప్పుడు మనం ఎదుటి వ్యక్తి మీద పోరాటం చేయాలనే సంకల్పం, అలాంటి ఆలోచన లేదు పరిస్థితి. సో మరి అలా కాకూడదు. ఇప్పుడు మనని మనం పరిరక్షించుకోవడానికి, అందుకనే చెప్పారు కదా ధర్మో రక్షిత రక్షిత అని. ఈ పదాన్ని బాగా నూరిపోశారు మన వాళ్ళకి. అందుకనే మనం నెక్స్ట్ పదాన్ని చెప్పలేదు. ధర్మహింస తదైవచ అని ఒక పదాన్ని కనుక మనకు చెప్పి ఉంటే ఇప్పటిదాకా ఈ పరిస్థితి వచ్చేది కదా. ఉందని కూడా చాలా మంది అదే పరిస్థితి. అందుకనే ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇలాంటి స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ బయటకు వచ్చి ఆ విషయాన్ని చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలవట్లేదు. అప్పుడు వచ్చిన తర్వాత ధర్మం కోసం మనం ఏదైనా చేయొచ్చు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి మనం ఏదైనా చేసినా అది ధర్మమే అవుతుందన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలకి చైతన్యం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టుగా ఒక మరో బంగ్లాదేశ్ ఏదైనా అవుతుందాం. ఇప్పటికి చూసాము ప్రపంచంలో ఉన్న ఇప్పుడు 197 దేశాల్లో ఏది తీసుకున్నా కానీ అన్నీ కూడా హిందూ దేశాలు ఒకటి కూడా లేవు. మనకు మిగిలింది ఎందుకంటే ముస్లిమ్స్ అయినా ఇంకోటైనా ఒక దేశంలో వెళ్ళకూడదు, ఇంకో దేశంలో పోయి బ్రతుకుతున్నారు, అక్కడ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, మొత్తం మా దేశం అని చెప్పేసి వాళ్ళు అన్ని దేశం వాళ్ళకు ఉన్నాయి తప్ప మన భారతీయులకి, మన హిందువులకి ఇప్పుడు భారతదేశం నుంచి కూడా పక్కకు పంపించారంటే ఎక్కడ బ్రతికే పరిస్థితి లేవు, ఎవరు రానిచ్చే అవకాశం లేదు. కానీ మన దగ్గర అందరూ ఒకటే, ఒక పాత చింతకాయ పచ్చడిలాగా అందరూ ఒకటే అని మన హిందువులలో ఉన్న పెద్ద దుర్గుణం ఇదే. అంతా ఒకటే, అందరం ఒకటే, ఈ భావన పోవాలి ఫస్ట్. అందరూ ఒకటే అని మనం అనుకుంటే సరిపోదు కదా. ఎదుటి వ్యక్తి కూడా అలాంటి భావన ఉన్నప్పుడు మనకు అది కరెక్ట్ అవుతుంది. హింస కాదు, ఎదుటి వ్యక్తికి కూడా అదే భావన ఉండాలి. ఎదుటి వ్యక్తి కూడా అందరం మనం ఒకటిగా ఉండాలి అనే భావన ఉన్నప్పుడు బాగుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి మనం మంచితనం ఒక చెంపతో కొడితే ఇంకో చెంప కూడా ఉంచుకునే స్థితిలో మనం ఉంటే అవసరమైతే వాడు ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మన మంచితనమే మన చేతగానితనం అయిపోతుంది. మంచితనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ అది కాస్త శృతి మించింది అనుకోండి, అవసరమైతే మనము 4 దెబ్బలు పెట్టైనా కానీ మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇదే కదా ధర్మం అనేది కూడా అదే చెప్తుంది మనకి ఇప్పుడు. సో అలాంటప్పుడు మనలో చేతగాని కాకుండా మనకు కొట్టినా తిట్టినా పడి ఉండే అలాంటి స్థితి మనకు రాకూడదు. ఇప్పుడు అలా వస్తే కనుక బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి, ఏదైనా అవుతుంది. ఎందుకంటే మనకున్నది భారతదేశం ఒక్కటే కాబట్టి హిందూ ధర్మము ఇక్కడే వెళ్ళింది, ఇక్కడ ఆధ్యాత్మికతకు పుట్టినీళ్ళు భారతదేశమే. మనది ఋషి సాంప్రదాయం అని చెప్తారు. ఇప్పుడు దాకా స్వామి చెప్పారు సనాతన హిందూ ధర్మం అని. సో అతి పురాతనమైన ధర్మంలో మనం ఉన్నాము. అలాంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ మతాలు లేవు, ఉన్నదల్లా ఒకటే సనాతనమే, అది మాత్రమే. ఎందుకంటే సృష్టి ఎప్పుడు పుట్టిందో ఎప్పుడు ఎవరికీ తెలియదు.
అప్పటి నుండి కొనసాగుతూ ఉన్న ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఈ మధ్యలో వచ్చి కొందరు స్వార్థపరులు రకరకాల భావాలతో, అంటే ఒక వ్యక్తి నుండి వచ్చినాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక మతం అనే పదాన్ని కూడా మీరు ఇందాక ముందు అన్నారు, హిందూ మతం కాదమ్మ, ఇది హిందూ ధర్మం. ఇది ఎందుకంటే మనం ఆచరించి చూపించాలి మన ధర్మాన్ని. ఇది మతం అన్నప్పుడు ఎక్కడో అక్కడ మొదలవుతుంది అది, కానీ ఇది ఎక్కడ మొదలైందో తెలియదు. అది మతం అనేది ఒక మనిషి నుండి మొదలైంది, మతి నుండి పుట్టేదే మతం అంటూ ఉన్నాం. సో అది ఎక్కడో కొన్ని సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాల క్రితం ఒకటి పుడితే, ఒక 2000 సంవత్సరాల క్రితం ఒకటి పుట్టింది. కానీ అంతకుముందు ఎక్కడున్నాయి అవన్నీ లేవు కదా. అంతకుముందు ఉన్నది మనదే, ఆది అంతం లేనిది మనదే. సో కాబట్టి మనం ఇలాంటి ఒక సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోకపోతే రేపటి నాడు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే మనం నిద్రపోతున్నట్టు కనుక ఉంటే ఇప్పుడు ఏదైతే 197 దేశాలు అనుకుంటే మొత్తం కూడా సనాతనమే ఉండాలి వాస్తవానికి. మరి ఎక్కడ కనపడుతుంది? ఒక భారతదేశం మాత్రమే ఉంది. దీన్ని కూడా మనం కాపాడుకోలేకపోతే రేపటి నాడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్నీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు అఖండ భారతదేశం అనేవాళ్ళం కదా, అఖండ భారతదేశాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఏమైంది, అన్ని 7 ముక్కలుగా అయిపోయింది. సో ఏటిదాటి అయిపోయింది. రేపటి నాడు ఇప్పటికే మన దేశంలో, భారతదేశంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా పెరిగిపోయింది. ముస్లిమ్స్ ఒకప్పుడు 7-8% ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత పెరిగారో చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలని మళ్ళీ అడుగుతున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు ముస్లిమ్స్ అనుకున్న వాళ్ళు. ఎక్కడో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు చేసిన కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఇప్పుడు మన శాపంగా మారిపోయాయి. వాళ్ళు కరెక్ట్ చేసి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదు మనకి. మరి అలాంటి వాళ్ళు మనకి ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు మనని మనం పరిరక్షించుకోవాలి కదా. దానికి దేనికైనా సిద్ధపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందూ చైతన్యం కావాలి. దానికోసమే మనం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని ఆర్గనైజేషన్ కలిపి ఒక ప్రయత్నం, అందరితో మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికోసమే మనకు రేపు ఆదివారం నాడు కూడా బ్రహ్మాండంగా మనకు బీరంగూడ గుట్ట దగ్గర 108 మంది పీఠాధిపతులు, ఎంతమంది హిందువులందరూ కూడా ఐక్యవేదిక చేసి ఒక ప్రయత్నం జరుగుతుంది. మొన్న రీసెంట్గా పెట్టాము, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒక 30-40 మంది పీఠాధిపతులతోటి ఈ మొదలు పెట్టడం జరిగింది. సో ఇలాంటిది మనకి రేపు జరుగుతుంది కదా. హైందవ శంకారావం పేరుతోటి కూడా విజయవాడలో ఒక 10 లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కండక్ట్ చేసి అందరిని ఒక హిందువుని చైతన్యం చేయడానికి, అందరు జాగృతం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్లా మార్చి 23 కూడా మన దగ్గర కూడా సనాతన హైందవ శంకారావం పేరుతో మనం కూడా ఒక ప్రయత్నం ప్రణాళిక మొదలు పెట్టాము. దానికి రూపకల్పన జరుగుతూ ఉంది. అంటే ఇలాంటి ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ ప్రతి కామన్ హిందూ, ఒక సాధారణ హిందువు దగ్గర నుండి ప్రతి ఒక్క హిందువుకి రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళని తట్టి లేపడం కాదు. ఇప్పుడు ఆల్రెడీ నిద్రపోయినట్టు నటిస్తున్నారు. అవసరమైతే 4 దెబ్బలు పెట్టైనా కానీ ప్రతి హిందువుని మనం జాగృతం చేయకపోతే రేపటి నాడు మన భవిష్యత్ తరాలు మనం క్షమించవు. సో అందుకోసం ఇప్పుడు ఒక సోషల్ మీడియా కానీ ఇలాంటి మీడియా ఛానల్స్లో వచ్చి మన వాయిస్ వినిపించి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయడానికి, ఇది మాత్రమే కాకుండా ఎందుకంటే మీ మీడియా ద్వారా 10 మందికి, లక్షల మందికి రీచ్ అవుతుంది కాబట్టి, అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి గ్రామాన కూడా ఇలాంటి ఒక సత్సంగాలు, అంటే ఒక గ్రామంలో ఒక దేవాలయ నిర్మాణం ఏదైతుందో దేవాలయాల దగ్గర కూడా ఇలాంటి ఒక హిందూ ధర్మానికి సంబంధించి చైతన్యం చేయడానికి ఎప్పటికొకటి సత్సంగాలు కూడా జరుగుతూ ఉన్నట్టయితే సామూహికంగా ఎప్పుడు కూడా మన వాళ్ళందరినీ కూడా తట్టి లేపి వాళ్ళందరినీ జాగృతం చేసి మనని మనం మనం ఎవరి మీద యుద్ధానికి పోవట్లేదు ఇక్కడ. సో మనని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అంతే, మనని మనం కాపాడుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ముస్లిం కమ్యూనిటీ ఎందుకు పెరిగిపోయింది, పిల్లలు కనేస్తూనే ఉన్నారు. కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారు, అది ఒక్కరు చాలు, ఇద్దరు చాలు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ వద్దు అంటున్నారు. మరి ఎట్లా మన జనాభా తగ్గిపోతూ ఉంది కదా. మరి అందరికీ ఒకటే కామన్గా ఉండాలి కదా. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఈక్వల్ చేయడానికి కామన్ సివిల్స్ ఇచ్చారు కదా. ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా మధ్యలో మళ్ళీ వెనకకి లాగే ప్రయత్నం, రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మరి అందరూ కూడా దానికి ఆమోదం తెలపాలి కదా మరి హిందువులను. అంటే మన దాంట్లో మనకు ఒక యూనిటీ లేదనేది అందరూ చెప్తున్న సత్యమే, అది వాస్తవం. కానీ ఇక నుండి అలా జరగకుండా వాళ్ళని చైతన్యం చేసి వాస్తవికతని వాళ్ళకి చెప్పే ప్రయత్నం జరిగి అందరినీ చైతన్యం చేసేసి మనమంతా ఒకటే, మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు. అందుకని కూడా చెప్తున్నాం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే ఒక నినాదాన్ని కూడా మనం బయటికి తీసుకొచ్చి అందరినీ ఏకం చేసే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి మీలాంటి మీడియా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం మరిన్ని నిర్వహిస్తున్నట్లయితే చాలామంది చైతన్యవంతం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, యాక్చువల్గా మీరు సనాతన ధర్మం అనే పేరుతోటి ఇప్పుడు మీరు ఇంకొక వర్డ్ కూడా వాడారు ముస్లింల పైన, నేను అది వాడను. సో సనాతన ధర్మం అనే పేరుతోటి హిందువులని స్పెషల్గా డివైడ్ చేసి వాళ్ళకి ఏమైనా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా సార్? యాక్చువల్గా ఉండాలమ్మా అది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు ఒక బీజేపీ అనో లేకపోతే ఇప్పుడు రకరకాల కాంగ్రెస్ పార్టీ, రకరకాల ఏ పార్టీకి ఆ పార్టీ సపరేట్ అయిపోయి నిజంగా బీజేపీ ఒక హిందువులకి ఏముంటే దాంట్లో మరి పూర్తిగా హిందువులందరూ కూడా ఓటేసి గెలిపించాలి వాస్తవానికి.
జరగాల్సింది. అంటే కానీ బీజేపీ హిందూ పార్టీ అని అంటున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు అందరికీ ఉన్న అభిప్రాయం కొందరికి ఉంది. నిజంగా హిందూ పార్టీ అయితే మరి హిందువులందరూ 80% ఉన్న హిందువులు ప్రతి ఒక్కరు ఓటేయాలి కదా. ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ, వాస్తవానికి రాజకీయ పార్టీ కాబట్టి దాన్ని కూడా మనం అనడానికి అంటే మనము ఏ పార్టీ అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది సపరేట్గా హిందువులకు ఒక పార్టీ ఉండాలంటే హిందువుల కోసం ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఎస్ నేను హిందూ ధర్మానికి నిలబడి ఉన్నాము అనే పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నారు కదా, ప్రతిదీ కూడా హిందూ ధర్మాన్ని నిలబెట్టడం, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే ఒక ప్రయత్నం. ఇప్పుడు చూసాం అయోధ్య రామాలయం, లేకపోతే మనకు జమ్మూ కాశ్మీర్ 370 నరేంద్ర మోదీ గారు హిందూ ధర్మానికి ప్రతినిధి కదా సార్, దేశానికి ప్రతినిధి. కానీ దేశం అంటే ఇప్పుడు హిందూ ధర్మమే కదా దానికి ప్రతీక. ఇప్పుడు భారతదేశం అనగానే హిందూ ఆధ్యాత్మికత అనేది భారతదేశానికి పుట్టిండు, భరతుడు ఏలిన దేశం అనే చెప్పుకుంటున్నాం భారతదేశం అంటే. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో వచ్చి కొన్ని సెక్యులర్ అనో లేకపోతే అన్ని రకాల కమ్యూనిటీస్ ఉంటాయని ఒక పేరు పెట్టారు. కానీ భారతదేశం ఒక హిందూ దేశం, వాస్తవానికి ఇది హిందూ దేశం కావాలి, అది కూడా రాజ్యాంగబద్ధంగా కావాలనే ఫైట్ మనది. ఇప్పుడు మనం చేసే ఒక ప్రయత్నం కూడా పోరాటం అంతా కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనే ఒక నినాదంతో మనం ముందుకు వస్తున్నాం కదా. ఇప్పుడు అది జరిగితేనే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం, లేకపోతే అంటే ఇప్పుడు మీరు ఈ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా ప్రకటించాలి. ఇప్పుడు సనాతన బోర్డు అనేది ఒకటి ఏకైక లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ మధ్యన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇనిషియేషన్ తీసుకొని ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో ఎస్ అలాంటివి జరగాలి. ఇప్పుడు ముస్లిమ్స్కి ఉంది కదా ఒక బోర్డు అని, ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అన్ని దానికి సపరేట్గా చెప్పాల్సిన పని. ఇప్పుడు దానికోసం ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, ఎంత గొడవలు జరుగుతుంది చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు అది ఎక్కడుందో కూడా తెలియదు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా దేశాన్ని కబలించే ఒక ప్రయత్నం జరిగింది కదా అలాంటిది. మరి అలాంటిది మన హిందువులకు ఎందుకు ఉండకూడదు? మరి హిందువులకు కూడా ఒక సనాతన బోర్డు అయితే ఉండాలి కదా. ఒక సెలబ్రిటీ ద్వారా ఒక వాయిస్ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్ ఈజీగా రీచ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఒక క్రిస్టియన్స్ కి ఒకటి ఉండింది, ప్రతి ఒక్కరికి మరి మనకి మాత్రం లేదు. అందుకనే హిందూ చేతగాని వాళ్ళలాగా ఉండిపోతే, నిద్రావస్థలో ఉండిపోతే ఇలాగే జరుగుతుంది. కానీ వాళ్ళని చైతన్యం ఎవరు చేయాలి? అందుకని ఇలాంటి స్వామీజీలు కానీ భావాలు మన పీఠాధిపతులు కానీ గురువులు కానీ అందరూ పబ్లిక్లోకి వచ్చారు. ఇప్పుడు మీడియా దాకా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి రావాల్సిన అవసరం రాకూడదు. ప్రతి హిందువు కనుక తన ధర్మాన్ని తను తెలుసుకొని నిర్వర్తించగలిగి సాధనలు ఉండగలిగితే ఇలాంటి స్థితి వచ్చేది కాదు. కానీ మరి అలాంటి పరిస్థితి చేయదాటిపోతున్న పరిస్థితి చూసి అప్పుడు తప్పదు, ఇక పబ్లిక్లోకి రావాలి, ఒక సమాజంలో చైతన్యం చేయాలి ప్రతి హిందువుని. వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళ ధర్మాన్ని తెలుసుకోకుండా ఉన్నారు. అసలు వాళ్ళ కోసం వాళ్ళన్నా నిలబడాలి. ఎవరి కోసం అవసరం లేదు, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. నీకు ప్రతి ఒక్క వ్యక్తి కనుక అనుకోగలిగితే ఇంకోరు ముందుకొచ్చి ఇంత స్థితి కూడా అవసరం లేదు. ఇంత దాకా వచ్చి ఒక ఆర్గనైజేషన్ లేకపోతే హిందూ ధర్మం పెట్టుకుని ఇప్పుడు చెప్పినట్టు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అది కూడా అవసరం రాకుండా ఉండగలిగే స్థితికి రావాలి. కానీ ఆల్రెడీ మరి తప్పని పరిస్థితిలో అది పెట్టుకొని ముందుకొచ్చి ఎవరో ముందు నడిపియాలి కాబట్టి, మిగతా వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం చూపించాలి కాబట్టి ఇలాంటి స్వామీజీలంతా ముందుకొచ్చే ప్రయత్నం జరిగి మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే మనని మనం సంరక్షించుకోవాలి. లేకపోతే ఇప్పుడు చూసినాము నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి మన పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చే ఒక్కొక్క వీడియో చూస్తే మనం నిద్ర పడుతుందా? అసలు నిద్ర పట్టని పరిస్థితి, కానీ తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు బంగ్లాదేశ్లో నుంచి రిలీజ్ అయిన కొన్ని వీడియోస్ చూసాం కదా, ఎంత అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అది కాకుండా అక్కడున్న ముస్లిమ్స్ ఏం చెప్తున్నారు, హిందూ దేశాన్ని కూడా మీరు ఏం చేస్తారు, భారతదేశాన్ని కూడా ముస్లిం దేశంగా మీరు కబలించేసేయండి అని ఒక ఓపెన్ వీడియో రిలీజే చేశారు వాళ్ళు. మరి అయినా కానీ మన దేశంలో ఉన్న హిందువులకు బుద్ధి వస్తుందా? సిగ్గు బుద్ధి ఏది లేదు. మన రాజకీయ నాయకులు కొన్ని ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అలాంటప్పుడు నేను హిందువుని కాబట్టి అలా ఎవరైనా రియాక్ట్ అయ్యారా? పోయి అలాంటి స్థితి అయితే కనపడలేదు. మరి ఎందుకు రావట్లేదు? ఇంకా మరి ఇలాంటి వాటిపైన ఎవరు అడగాలి? ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా. కొంచెం అన్నా కానీ కనీసం ఏమంటారు సిగ్గు లజ్జ ఇలాంటివి ఉండాలి కదా హిందువులకి. మరి అలాంటి పరిస్థితి కూడా లేకుండా రాజకీయ నాయకులు కూడా నిలదీయాలి. ఎక్కడికక్కడ ఒక హిందువు అనుకున్నప్పుడు నేను ఒక రాజకీయ ఒక పార్టీకి మనం ఒక ఓటు వేస్తున్నామంటే నువ్వు హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నావా, హిందూ ధర్మం కోసం ఉంటేనే నేను నీకు ఓటు వేస్తాను కనుక ఖచ్చితంగా నిలదీయగలిగితే దెబ్బకి వచ్చేస్తుంది. మొత్తం కూడా రాజ్యాంగంలో కాదు పార్లమెంట్ మొత్తం షేక్ అయిపోతుంది.